మహానాడులు ఏం మొదలుపెట్టిరు? తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా? అయిపోయాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు? మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు.